చాణక్యుల్లో ఉన్న గ్రేట్ క్వాలిటీ ఏంటి తెలుసా? ఒక ప్రాబ్లం వస్తే దానికి టెంపరీ సొల్యూషన్ కాదు, పర్మనెంట్ సొల్యూషన్ ఎత్తుకుతాడు. అసలు టెంపరీ సొల్యూషన్ జోలికే పోడు. ఈ ప్రాబ్లంని పర్మనెంట్గా అసలు ఇంకోసారి నాకు ఈ ప్రాబ్లం లేకుండా నేను ఎట్లా చేయాలి అన్న థాట్లో ఉంటాడు. అలెగ్జాండర్ ఇండియా మీద దండయాత్ర చేశాడు, ఆ విషయం ఐడియా ఉంది కదా. చేసి గెలవలేకపోయి రిటర్న్ అయిపోయాడు, చనిపోయాడు. అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత అతని క్లాన్ లో, అతని బ్లడ్ లైన్ లో సెల్యులస్ అని ఇంకొక పర్సన్ వచ్చాడు. అలెగ్జాండర్ కన్నా స్ట్రాంగ్ గా, అలెగ్జాండర్ కన్నా ఎక్కువ సైన్యంతో సెల్యులస్ మళ్ళీ ఇండియా మీద దండయాత్రకు దిగాడు. అప్పుడు కింగ్ గా ఉంది ఎవరు? చంద్రగుప్త మౌర్య. అప్పుడు వీళ్ళు చాలా స్ట్రాంగ్ ఉండే. చంద్రగుప్త మౌర్య సెల్యులస్ ని ఓడించారు. ఓడించిన తర్వాత చాణక్యుడికి మళ్ళీ డౌట్ వచ్చింది. మొన్నేమో అలెగ్జాండర్ వచ్చిండు, ఇప్పుడేమో మళ్ళీ సెల్యులస్ వచ్చిండు. ఇప్పుడు వీడిని ఓడించినాం, మళ్ళీ రేపు ఇంకొకటి వస్తాడు. అప్పుడు నేను లేకపోతే, నేను చనిపోయి ఉంటే ఈ సిచ్యువేషన్ ఎవరు హ్యాండిల్ చేస్తారు? వాట్స్ ద పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ దీస్ థింగ్? ఎందుకంటే అప్పట్లో ఇండియాకి వచ్చింది మిరియాలు తీసుకెళ్ళడానికి, మట్టి తీసుకెళ్ళడానికి, భగవద్గీతను తీసుకెళ్ళడానికి, మన దగ్గర ఉన్న సంపదను తీసుకెళ్ళడానికి. యాలుకలు తెలుసా? యాలుకలు, వాటి కోసం యుద్ధాలు చేసేటోళ్ళు. అంత సంపద ఉన్న ఇండియా. సో వీడు కాకపోతే, అలెగ్జాండర్ కాకపోతే సెల్యులస్ వస్తాడు, సెల్యులస్ కాకపోతే ఇంకోటి వస్తాడు. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి? అప్పుడు సెల్యులస్ని ఓడించి 2 కండిషన్లు పెడతాడు. మీ కూతురు హెల్లాని మా చంద్రగుప్త మౌర్యకి ఇచ్చి పెళ్లి చేయాలి. సో పెళ్లి చేస్తే ఏమవుతుంది? శత్రురాజ్యం మిత్రురాజ్యం అవుతుంది. ఆ ఎంపైర్ లో ఇంకొకరు ఎవరు కూడా మళ్ళీ ఇండియా మీద దండయాత్ర చేయాలి అనుకోరు, ఎందుకంటే హెల్లానిచ్చి పెళ్లి చేశారు కాబట్టి. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది, వీళ్ళిద్దరికి పుట్టే సంతానం రాజ్యానికి ఎలాంటి అధికారం ఉండదు. సో ఈ 2 కండిషన్స్ తో అంత పెద్ద ప్రాబ్లం ని పర్మనెంట్ సొల్యూషన్ తో క్లోజ్ చేసిండు. పర్మనెంట్ సొల్యూషన్స్ ని ఫిక్స్ చేసే మైండ్ సెట్ ని బిల్డ్ చేసుకోండి. మనం మనీ సంపాదించాలంటే పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి? ఈ రోజు ఏదో ఒకటి చేస్తావు, రేపు ఏదో ఒకటి చేస్తావు, ఎల్లుండి ఏదో ఒకటి చేస్తావు, అవతల ఎన్ని రోజులు చేస్తావు? 1 స్కిల్, 1 ఫోకస్, సొల్యూషన్ వచ్చేసేయాలి.